ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. హాయ్ ఫ్రెండ్స్, ఇది మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రం కలిగి ఉన్న రోజున శివుణ్ణి దర్శించిన పూజించిన కలిగే ఫలితాన్ని ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. శివుడు బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలందరితోనూ ఇలా చెప్తాడు: నాకు ఆర్ద్ర నక్షత్రం అంటే చాలా ప్రీతి. ఆర్ద్ర నక్షత్రయుక్తమైన మార్గశిర మాస పూర్ణిమ నాడు నేను కనబడకుండా స్తంభాకారం ధరించాను. ఇది కూడా నా లింగాకారమే. తిరిగి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి నాటికి శివలింగంగా మారాను. అందుకే నాకు బాగా ఇష్టమైన తిథులు రెండు. ఒకటి మార్గశిర మాస ఆర్ద్ర నక్షత్రం కలిగి ఉన్న తిథి. రెండవది మాఘమాసంలో కృష్ణపక్షంలో రాత్రి కలిగినటువంటి చతుర్దశి. ఈ రెండు కాలాల్లో నా పూజ చాలా గొప్పది. అందులోనూ మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రం ఉన్నప్పుడు నన్ను పూజించిన వారికి అనంత ఫలితం ఇస్తాను. ఈ ప్రపంచంలో నాకు కుమారస్వామి కన్నా ఇష్టమైన వాడు ఎవ్వడూ లేడు. కానీ మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రం ఉన్నప్పుడు పార్వతితో ఉన్నటువంటి నన్ను విగ్రహ రూపంలో కానీ లేదా నన్ను లింగ రూపంలో కానీ భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా నన్ను అర్చన చేసిన వారు నాకు కుమారస్వామి కన్నా ఇష్టమైన వారవుతారు. మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రం కలిగి ఉన్న సమయంలో నన్ను కేవలం దర్శించిన మాత్రం చేతనే అనంత ఫలితాన్ని ఇస్తాను. అలాంటిది నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎలాంటి ఫలితాన్ని ఇస్తానో మాటల్లో వర్ణించలేము, దృష్టితో చూడలేము అని బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలందరితో కూడా శివుడు చెప్తాడు. ఫ్రెండ్స్, ఈ డిసెంబర్ 2024లో 16వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3:30 నుండి 17వ తేదీ మంగళవారం రోజున తెల్లవారుజామున 3:03 వరకు ఆర్ద్ర నక్షత్రం ఉంది. అందులోనూ 16వ తేదీ సోమవారం నాడు పూర్తిగా ఆర్ద్ర నక్షత్రం ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. శివుడికి తనని విగ్రహ రూపంలో కన్నా లింగ రూపంలో పూజించడం అంటే చాలా ఇష్టం అని సాక్షాత్తుగా శివుడే స్వయంగా చెప్పాడు. కాబట్టి శివుణ్ణి లింగ రూపంలో పూజించాలి. అయితే 16వ తేదీ సోమవారం రోజున ఏ సమయంలో అయినా కానీ శివుణ్ణి దర్శించి అభిషేకించి మారేడు దళాలతోనూ పువ్వులతోనూ పూజ చేసి శివలింగాన్ని తాకి నమస్కారం చేసుకోండి.